బాబోయ్ పొగమంచు, అది పొగమంచు కాదు పగమంచు అంటున్నారు అక్కడి ప్రజలు. సౌత్ సంగతేమో కానీ ఉత్తరాది మాత్రం ఈ పొగమంచుతో విలువెల్లాడుతోంది. విపరీతమైన చలితో బాడీ గడ్డ కట్టుకుపోయినట్లు అనిపిస్తోంది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు కమ్మేసింది. విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ విమానాశ్రయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీలో డిసెంబర్ 30 వరకు పొగమంచు ప్రభావం కొనసాగుతుందని వెల్లడించింది ఐఎండీ. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ ఆలస్యమవుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఢిల్లీలో ఎక్కడా జస్ట్ కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు కానీ, లేకపోతే అక్కడి నుండి వస్తున్న వాహనాలు కానీ, లేకపోతే కొన్ని మీటర్ల ముందు ఏముందో కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక ఉదయము పగలు రాత్రి అన్న తేడా లేకుండా చలిమంటలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు ముందుకు కదల్లేని పరిస్థితి వాహనదారులది. ఇక ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా ఏ స్టేట్ చూసినా పొగమంచు కమ్మేసింది. జనం విలవిల్లాడిపోతున్నారు. మరో 3 రోజుల పాటు పరిస్థితి ఇదే తరహాలో ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.